అదే మీ నిర్ణయం అయితే దానికోసం మీరు 18 ఏళ్ళు ఆగక్కర్లేదు. ఈ క్షణమే సంతోషంగా శరణాలయానికి రాసేయచ్చు నాన్నగారు. అంతేనమ్మా? నీ మనసు మార్చుకోవా? ఈ రాక్షసుల విషయంలో మారలేను నాన్నగారు, అంతే. మధు, అమ్మ మధు, లాయర్ గారు భద్రపరచండి. అలాగే సార్. మధు, పోనీలే, నన్ను కూడా గార్డియన్ గా పెట్టాడు. పుట్టబోయే మనవణ్ణి ఎలాగోలాగా మన వైపు అలా తిప్పుకుంటే ఈ ఆస్తి మొత్తం మన చేతిలోకి వస్తుంది. అయ్యో, నా వారసుడు నా దగ్గరే ఉంటాడు, నా మాట వింటాడు, అంతే, నా మాట వింటాడు. అయ్యో. అమ్మ మధు, తండ్రిగా నీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ కూతురిగా నువ్వు ఈ తండ్రి బాధను అర్థం చేసుకోలేవమ్మా. అర్థం చేసుకున్నాను కాబట్టే బిడ్డకి జన్మనివ్వడానికి సిద్ధపడ్డాను నాన్నగారు. కానీ మీరే మీ బిడ్డను అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే ఆస్తి పేరుతో ఆ రాక్షసులతో ముడి పెట్టాలని చూస్తున్నారు. ముడి నేను పెట్టడం లేదమ్మా. ఆ దేవుడు ఎప్పుడో మీకు ముడి వేసేశాడు. నిన్ను తల్లిని చేసి ఇప్పుడు విడదీయలేని చిక్కుముడిగా మార్చాడు. ఆయన ఆజ్ఞకి తల వంచడమే తప్ప ఎదిరించి ఏం సాధించలేమమ్మా. పిరికితనాన్ని నూరు పోస్తున్నారు నాన్నగారు. లేదమ్మా, ఒంటరితనంతో నువ్వు సాధించగలిగింది ఏమీ లేదని వివరిస్తున్నాను. కానీ వాళ్ళతో బంధాన్ని అనుబంధాన్ని పెంచుకుని నేనేం సాధించలేను నాన్నగారు. అందుకని నీ బిడ్డని తండ్రి లేని వాణ్ణి చేస్తావా? నాన్నగారు, నువ్వెలాగూ తండ్రి ఎవరో తెలియకుండానే పెరిగావు. ఇప్పుడు నీ బిడ్డను కూడా అలాగే పెంచుతావా? లేదు. నీ కనీసం పెంచిన తండ్రినే దొరికాడమ్మా. చెప్పుకోవడానికి, ప్రేమలు పంచుకోవడానికి, నాన్నాని పిలవడానికి పెంచిన తండ్రైనా నీకున్నాడు. మరి నీ బిడ్డ? నా తండ్రి ఎక్కడమ్మా నిన్నడిగితే ఏమని సమాధానం చెప్తావమ్మా? ఎవరిని చూపిస్తావు? నీ తండ్రి చచ్చాడని చెప్తావా? లేదంటే నేనే ఆయనతో తెగతెంపులు చేసుకున్నాను అని చెప్తావా? నిజం చెప్తాను నాన్నగారు. నీ తండ్రి దుర్మార్గుడు, అలాంటి వాణ్ణి కలవకపోవడమే మంచిదని చెప్తాను. కానీ నేను రాసిన వీలునామా ప్రకారం అత్తయ్య గారు, దాని మాటలకేం గాని రేపు పుట్టబోయేవాళ్ళు ఎవరి దగ్గరుంటే వాళ్ళకి ఆస్తి వస్తుంది అన్నారు కదా. ఒకవేళ నా దగ్గరే ఉంటాను అన్నారనుకో, అప్పుడు ఆస్తి నాకే వస్తుంది కదా. ఉంటానంటే వస్తుంది. ఎందుకుంటాడే? మేకప్ వేసుకున్నప్పుడు ఉన్నా కూడా మేకప్ తీయగానే పారిపోతాడు. అందుకు చంపేస్తా. చూసారా అత్తయ్య గారు, పిల్లాన్ని చంపుతానంటుంది. ఆస్తి కోసం ప్రాణాలు తీస్తావని పాపిష్టిదానా? అయ్యో అయ్యో అత్తయ్య గారు, నేను అలా అనలేదు. నువ్వు అంతకు తెగిస్తావే, అందుకే పిల్లాన్ని నేనే ప్రేమగా పెంచుకుంటాను. ఆస్తి మొత్తం కొట్టేయడానికా? నువ్వు మాత్రం ఆస్తి కోసం పెంచుతానని అనలేదా? చాలు చాలు. ఆస్తి కోసం కక్కుర్తి పడ్డానికి నేనేమైనా పిసినారు అనసూయననుకున్నావా ఏంటి? డబ్బు కోసం గడ్డి తినడానికి నేనేమన్నా చైతుననుకున్నావా? వదిల్లో, ఇంకా ఆపండి. మీరు తిట్టుకున్నట్టుగా లేదు, మమ్మల్ని తిడుతున్నట్టుగా ఉంది. అవును, మిమ్మల్ని కదా తిట్టింది. తిట్టినట్టు అంటారేంటి? ఎంత ధైర్యంగా చెప్తున్నావే నువ్వు? నన్ను ఒక్కదాన్ని తంతారేంటి అత్తయ్య గారు? లతక్క కూడా తిట్టింది కదా, దాన్ని కూడా తన్నండి అత్తయ్య గారు. అయ్యో చూసారా
గారు మిమ్మల్ని ఎంత డైరెక్ట్ గా తిడుతుందో. అయ్యో, కాదండి, దాన్ని. ఆ, ఏయ్ ముందు మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళండి 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 ఏయ్, ఛీ, వెళ్ళండి. అబ్బా, ఛీ. అయ్యో ఆ దేవుడు కోడలనివ్వకుండా 2 కార్లనిచ్చాడు. ఇద్దరు కాదమ్మా, ముగ్గురు. ఆ మధుతో కలిపి. కరెక్ట్ నానా. ఆ 3వ కోతి మీద ఓ కన్నేసి ఉంచుదాం. పద ఆ. రా. అమ్మా ఆ, ఇదిగోమ్మా 6,000 వడ్డీ రామారావు ఇచ్చాడు. నాన్నగారు 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 ఎక్కడికి వెళ్ళారు? నాన్నగారు ఏమైంది మధు? మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓయ్, నీతో మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు, వదిలేయమ్మా. నాన్నగారు నాన్నగారు పాపం వాళ్ళ నాన్న కోసం వెతుకుతోంది నాన్న. అయ్యో పాపం, అయితే మనం కూడా హెల్ప్ చేద్దామమ్మా. ఆహా, మనం కాకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు నాన్న? నాన్నగారు మాయ గారు, నాన్నగారు అన్నయ్య గారు. నాన్నగారు బాబాయ్ గారు. బిగ్ నాన్నగారు. బిగ్ నాన్ననా? యు మీన్ పెద్ద నాన్న? యా అనసూయ. చొంపుతా. యా ఏంటి యా? నువ్వు వెతుక్కోమ్మా. అసలే మీ నాన్న ఒట్టు మనిషి కూడా కాదు. ఏంటి? అంటే మీ నాన్న ముసలాడు కదా, ఏ బీపీఓ షుగరో ఉండుంటుంది కదా. పాపం ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోయాడేమో అని మా అమ్మ బాధపడుతోంది. నేను భయపడుతున్నాను, మేమందరం జాలి పడుతున్నాం. ఛీ, మీరు మారరు. ముందు నువ్వు మారు. ఇక్కడే ఎతికావనుకో నీ బాబు సంవత్సరాన దొరకడు. ముందు రూములో ఎత్తుకో. ఎలా? ఛీ, నాన్నగారు 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 ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళారు నాన్నగారు? అమ్మా, నువ్వు ఈ లెటర్ చదివే సమయానికి నేను నీకు చాలా దూరంలో ఉంటాను. నిజానికి నేను నీకు చెప్పే వెళదామనుకున్నాను. కానీ నీకు చెప్తే నువ్వు వెళ్ళనివ్వవని చెప్పలేని మాటలను ఈ లెటర్ ద్వారా నీకు చెప్పి వెళ్తున్నాను. తండ్రిగా నేను నీకు చెప్పేది ఒకటే. జీవితం అనేది ఒక ప్రశ్న లాంటిది. సమాధానమే మనం సాగుతూ ఉండాలి. జీవితం అనేది చిక్కుముడి లాంటిది. దాన్ని మనం విప్పుతూనే ఉండాలి. జీవితం అమ్మ ఒడి లాంటిదమ్మా. కాసేపు సేద తీరాలి. కలలా కరిగిపోయే, అలలా చెదిరిపోయే చిన్న జీవితంలో సాధ్యమైనంత వరకు ఆనందంగా, సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఈ పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు, పంతాలు ప్రేమని అంతం చేస్తాయమ్మా. సొంత వాళ్ళందరినీ దూరం చేస్తాయి. నీకు తెలివుంది, ధైర్యం ఉంది, ప్రేమించే మనసుంది, క్షమించే గొప్ప సంస్కారం ఉంది. ఆలోచించమ్మా. నీ జీవితాన్ని నువ్వే నడిపించు. నీ తండ్రి కోరిక నెరవేర్చు. పరిస్థితులన్నీ చక్కపెట్టు. రాజశేఖర్ కూతురన్న మాట నిలబెట్టమ్మా. ఆ రోజు నేను తప్పకుండా వస్తాను.